శత అంటే ఎన్ని? 100 గ్రామాలకు అధిపతి, 100 మంది సైనికులకు అధిపతి. ఇలాంటి అధికారము కలిగినటువంటి ఒక శతాధిపతి ఎక్కడికి వచ్చాడమ్మా? యేసు ప్రభు దగ్గరకు వచ్చా. యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాతముతో కాళ్ళు పని చేయట్లా, నోరు పని చేయట్లా, చేతులు పని చేయట్లా, పక్షవాతముతో ఉన్నాడు. నడవలేని స్థితి, చేతులతో ఏ పని చేయలేని స్థితి, అలాంటి వ్యాధితో ఇంటిలో మంచం మీద పడి ఉన్నాడు. కాబట్టి అతన్ని బాగు చేయాలి, అతన్ని బాగు చేయాలని విశ్వాసముతో యేసు ప్రభు దగ్గరకు వచ్చాడండి. ఏమి కుదురు అతనికి? శతాధిపతి అండి, గొప్ప అధికారము కలిగిన వాడు, గొప్ప ఔదార్యము కలిగిన వాడు, గొప్ప ధనధాన్యాలు కలిగిన వాడు. ఎవరొక్కటి 10 మంది కదులు వస్తారు, ఎవరొక్కటి 100 మంది కదులు వస్తారు. అలాంటి అధికారము కలిగినటువంటి వ్యక్తి ఎక్కడికి వచ్చారట? యేసు యొద్దకు వచ్చారు. ఈ రాత్రి యేసు యొద్దకు రండి, పలానా చోట ప్రార్థన పెడుతున్నాం. గ్రామ ప్రజలారా, మీరు వ్యాధులతో ఉన్నా, మీరు బాధలతో ఉన్నా, మీరు దురాత్మల స్వభావాలతో పీడించబడుతున్నా, రండి ప్రార్థన స్థలానికి, మేము మీకు కూడా ప్రార్థన చేస్తామని చెప్పడం జరిగింది. దేవుని ప్రజలారా, మరి గ్రామ ప్రజలు అనేకులు రాలేని స్థితిలో ఉన్నారు. కానీ శతాధిపతి మాత్రం యేసు యొద్దకు వచ్చాడు. అతనికి ఎంతో హోదా ఉన్నా, ఎంతో అధికారం ఉన్నా, ఎంతో ధనధాన్యాలు ఉన్నా, ఎన్నో సిరి సంపదలు ఉన్నా, వాటన్నిటిని ప్రక్కన పెట్టి తాను తగ్గించుకొని యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో లేక రోగం వచ్చి, వ్యాధి వచ్చి మంచం మీద పడి ఉన్నాడు. నీవు వచ్చి బాగు చేయాలన్నట్టుగా, నీవు స్వస్థపడతాలన్నట్టుగా మాట్లాడుతున్నప్పుడు, ఆ మాటలు విన్నప్పుడు యేసు ప్రభువు వారు అన్నారు, నేను మీ ఇంటికి వస్తాను. ఏమన్నారమ్మా? నేను ఇంటికి వస్తానని ఒక వర్తమానము అతనికి అందినప్పుడు ఆ శతాధిపతి అంటున్నాడు, ప్రభువా, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడను కాను, పాత్రుడను కాను, నాకంత అర్హత లేదు, నాకంత యోగ్యత లేదు. అయితే నీ ఒక్క మాట సెలవిస్తే, మాట్లాడదా, నీ ఒక్క మాట సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు. దేవునికి స్తోత్రం. ఎలాంటి నమ్మకమో చూడండి. అలాంటి నమ్మకం మనకున్నదా? అలాంటి విశ్వాసం మనకున్నదా? ఎవరి కోసం వచ్చాడండి? కోట్లకు అధిపతి ఆ శతాధిపతి తన దాసుడు బలహీనుడు ఉంటే, ఏమండి, మన ఇంట్లో కన్న కొడుకు బలహీనుడు ఉంటే, ఏమండి, అయ్యా అబ్బాయి విషయమై ఆ మందిరానికి వెళ్ళి ప్రార్థన చేద్దాం రాయి అంటే, నేను రానుపో అంటాడు భర్త, నేను రానుపో అంటాడు తండ్రి. ఏమని? హాస్పిటల్కి అయితే కారు పిలవమంటావా, ఆటో పిలవమంటావా అని ఆ ఇంట్లో ఉన్న బీరువా తెరిచి కట్ల తీసి పరుగులెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళడానికి ఇష్టపడతారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతారు. కానీ యేసు యొద్దకు రావటానికి వెనుకంజ వేస్తున్నారు చాలా మంది.